నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇటువంటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ప్రజల విషయంలో మరెన్నడూను కోపించుకొనని తెలియజేస్తూ సెలవిస్తున్నటువంటి మాటను మనము చూడగలం. పర్వతములు తొలగిపోయి ఇదిగో మెట్టలు తత్తరిల్లినప్పుడు భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ప్రజల్లో ఉంటాయి. అలాంటి పరిస్థితుల నుండి ప్రభువారు ఇదిగో అలాంటి విధానములో నా దయ, జాలి, కృప, కనికరం ఇదిగో మిమ్మలను విడిచిపోదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో తెలియపరుస్తున్నటువంటి మాటగా ఇక్కడ మనము చూడగలం. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా యెరూషలేమును గూర్చి, ప్రజలను గూర్చి తెలియపరుస్తూ ఇక్కడ ప్రభువారు తన జాలి, దయను ఇదిగో ఏ కోపమైతే ప్రభువారిలో ఉందో ఆ కోపంలోనే జాలిని చూపించేటటువంటి దేవునిగా అతను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ రీతిగా యెషయా ప్రవచన గ్రంథంలో ప్రవక్త ద్వారా ప్రభువారు చలవిస్తూ ఈ రీతిగా పలుకుచున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నీకు తోడుగా ఉంటే, దేవుని కృప నీకు వెన్నంటి ఉంటే, దేవుని కృప నీకు ఆశ్రయముగా ఉంటే, దేవుని కృప మనందరికీ తోడుంటే మన జీవితాలలో జరిగేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములేవో మనము 3 విషయాలను తెలుసుకుందాం. మొదటిగా ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూస్తే, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను ఘనపరచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణములకు దేవుని దూతలు వచ్చినప్పుడు ఆ సొదొమ గవిని ఎదుట వారు చేరి కూర్చున్నప్పుడు లోతు వారిని చూచి ఎదుర్కొని వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇదిగో వారిని తన ఇంటికి ఆహ్వానించినట్లు మనము చూడగలం. ఇక్కడ ఆ సొదొమ గొమొర్రాకి దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చింది. ఇదిగో ఆ పట్టణము శిక్షకు కారణమైంది. ఆ పట్టణములో ఇదిగో మనం చూస్తే ఆ పట్టణము నాశనం కావడానికి ఆ సొదొమ గొమొర్రా పట్టణముల మొర దేవుని సన్నిధికి చేరినట్లు ఇదిగో ఆ మొరను విన్నటువంటి దేవుడు ఇదిగో తన దూతలను ఆ సొదొమ గొమొర్రా పట్టణమునకు పంపించి అక్కడ జరిగినటువంటి విషయాలను తెలుసుకొని ఆ పట్టణము మీదకి వచ్చినటువంటి ఉగ్రతన విషయమై ఇదిగో అక్కడ వారు దర్శించినట్లు మనం చూడగలం. ఇదిగో ఇక్కడ లోతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక వారిని తన ఇంటికి చేర్చుకున్నప్పుడు వారు ఇదిగో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు నీ ఇంట్లో ఉన్నది ఎవరు అని విచారించి కనుగొని వారిని బయటికి రప్పించు అన్నప్పుడు వారు ఆ రీతిగా ఆయన్ని ఇబ్బంది పెట్టినట్లు చూడగలం. అయితే ఈ పట్టణాన్ని మేము నాశనము చేయబోతున్నాము, నీవును నీ కుమార్తెలను నీ అల్లులు ఈ పట్టణం నుండి బయటికి రండి, ఇదిగో శిక్షకు గురి కాబోతుంది ఈ పట్టణం అన్నప్పుడు ఆ రీతిగా లోతు తడవు చేశాడు, లోతు ఆలస్యం చేశాడు. లోతు ఇదిగో జాగు చేస్తున్నట్లు మనము 18వ వాక్యంలో 17వ వాక్యంలో ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడక ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు,
ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను గణపరిచితిని. దేవుడు ఇక్కడ నువ్వు ఉండటానికి లేదు, ఉంటే నీవు శిక్షకు పాత్రుడవుతావు, వారితో కూడా నశింపవుతావు, వారితో కూడా నాశనం అవుతావు, వారితో కూడా చనిపోతావు. నీవు ఇక్కడ ఉండడానికి లేదు. నీవును ఇదిగో నీ కుమార్తెలను అల్లులను బయటికి రండి ఆ పట్టణం నుండి అని చెప్తున్నప్పుడు, ఆ విధంగా లోతు తన అల్లులతో చెప్పినప్పుడు వారి పరిహసించినట్లు అపహాస్యం చేసినట్లు చూడగలం. అయినను వారిని ఆ అపహాస్యాన్ని పరిహాసాన్ని లెక్క చేయకుండా దేవుని మీద విశ్వాసముతో విధేయతతో లోబడిన వాడై ఆయన బయటికి ఉంచినట్లు ఇదిగో తడువు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దూతలు, దేవుని దూతలు వారిని వారి కుమార్తెలను చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చి మీరు బయటికి వెళ్తున్నప్పుడు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళండి అన్నప్పుడు ఆ రీతిగా వారు ఇదిగో బయటికి వచ్చినప్పుడు వారి ప్రాణము రక్షించబడడం వలన, వారు కాపాడబడడం వలన ఇదిగో నీ కృపను గూర్చి నేను ఘనపరిచితిని. హల్లెలూయా. దేవుని కృప, దేవుని దయ, దేవుని జాలి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో, సన్మానిస్తుంటారో, దేవుని గణపరుస్తుంటారో, దేవునికి విధేయత చూపుతుంటారో వారి ఎడల దేవుని కృప అత్యధికంగా ఉండి ఇదిగో నశించిపోవలసినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రత నుండి ఇదిగో సొదొమలో ఉన్నటువంటి ఆ లోతును తన కుటుంబాన్ని ఇదిగో రక్షించినట్లు మనం చూడగలం. మొదటిగా దేవుని కృప అనేది నీకు శిక్షలో రక్షణ కలుగ చేస్తుంది. హల్లెలూయా. దేవుని కృప నీకు వచ్చేటటువంటి శిక్షలో నుండి ఇదిగో రక్షణ కలుగ చేస్తుంది. అలాంటి కృప దేవుని కృప. హల్లెలూయా. కృప అనేది దేవుడు చూపించే ఆ దయ, జాలి, కనికరం, వాత్సల్యానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో మన చుట్టుపక్కల ఎలాంటి ఇదిగో శిక్షకు, నాశనానికి, ఉగ్రతకు, ఇదిగో దేవుని కోపానికి ఇదిగో ఆ గురైనటువంటి ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నను దేవుడు నీ ఎడల కృప చూపించి నీకు కలిగే ఆ శిక్షలో నీవు పాలు పంపులు పొందకున్నట్లు ఆ కృప నిన్ను శిక్షలో నుండి రక్షణ కలిగించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి వారలారా, ఇదిగో నీ చుట్టూ సొదొమ ప్రాంతం లాంటి ప్రజల మధ్య నీవు నివసిస్తున్నావేమో, జీవిస్తున్నావేమో, ఇదిగో నీవు ఆ రీతిగా ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను దృష్టించి ఇదిగో దేవుడు నీ మీద తన జాలిని చూపించి నీతో ఉన్నటువంటి ఆ సొదొమ లాంటి ఇదిగో లోకంలో ఇదిగో నీవు నివసిస్తున్నావు. ఆ పాపము నుండి నా దేవుడు ఆ శిక్షకు, ఉగ్రతకు పాలు కాకుండా నిన్ను తన కృప ద్వారా రక్షించునుగాక. రక్షించిన పిమ్మట, ఈ తోడుకొని వచ్చిన పిమ్మట ఇదిగో ఆ కృపను ఘనపరచుదువుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30వ వాక్యం, 3వ వాక్యం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ హిజ్కియా కన్నీటి ప్రార్థనలో కృపతో జ్ఞాపకం చేసుకొనమని దేవునికి ప్రార్థిస్తున్నట్లు మనం చూడగలం. ఎందుకంటే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగింది, మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము కాబోచున్నావు, నీవు మరణించబోతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగా, ఎప్పుడైతే దేవుని వాక్కు, దేవుని మాట, దేవుడు ప్రవక్త ద్వారా తన మాటను హిజ్కియాకు తెలియపరచమంటున్నాడు. ఏమిటంటే, నీవు ఒక రోగముతో
మరణకరమైనటువంటి రోగంతో నీవు చనిపోబోతున్నావు, మరణించబోతున్నావు. గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. అంటే హృదయము అనబడినటువంటి ఇంటిలో ఏదైనా అపవిత్రత ఉంటే, ఏదైనా జారత్వం ఉంటే, ఏదైనా విరుద్ధంగా ఆజ్ఞ అతిక్రమించి చేసినటువంటి తప్పిదాలు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టమని. నీ దేహమే దేవుని ఆలయం, దేవుని ఆలయం అనబడిన ఇంటిని నీవు చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త ద్వారా సెలవిచ్చాడో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, ఇక్కడ మనం చూస్తే గోడ ఆశ్రయముగా మనం చూడగలం. ఎజ్రా గ్రంథంలో ఆ గోడ ఆశ్రయము అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆశ్రయం, మన ఆశ్రయం. అదే దావీదు భక్తుడు అంటాడు, నా ఆశ్రయము నీవే అని 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో చూడగలిగితే, నా ఆశ్రయ స్థానము నీవే, నేను ఆశ్రయించిన నా దేవుడవు నీవే అని, నా బలము, నా కేడము, నా ఉన్నత దుర్గము, నా ప్రాకారము అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నానని, నా ఆశ్రయము స్థానము నీవే అని భక్తుడు అంటాడు. అదే ఆశ్రయ స్థానమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా వైపు, దేవుని వైపు, దేవుని ఆశ్రయముగా చేసుకొని ఆయన వైపు తన ముఖాన్ని తిప్పుకొని, అంటే అప్పటి వరకు వేరే వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఉండవచ్చు, వేరే వాటి వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఉండవచ్చు. గనుక ఎప్పుడైతే ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడో, ఎప్పుడైతే ప్రవక్త ద్వారా ఇదిగో గద్దించబడ్డాడో, అప్పుడు తన ముఖమును అంటే దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని సహాయం కోసం, దేవుని జాలి కోసం, దేవుని దయ కోసం, దేవుని వాత్సల్యం కోసం ఇదిగో దేవుని వైపు తన ముఖమును తిప్పుకుంటున్నట్లు మనము చూడగలం. ఆ రీతిగా తిప్పుకున్నటువంటి ఆ హిజ్కియా అంటాడు, యెహోవా యథార్థ హృదయుడునై, యథార్థంగా ఏ రీతిగా, ఎటువంటి యథార్థ హృదయముతో, నేను సత్యముతో, యథార్థతతో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నా నడవడిక, నేను నడిచిన విధానం, నా ప్రవర్తన, నా మాట తీరు, ఇదిగో నేను నీతివంతునిగా, యథార్థవంతునిగా, సత్యవంతునిగా నీ సన్నిధిని నేను నడుచుకొని ఉంటినో, నీ దృష్టికి అనుకూలమైనటువంటి వాటిని సమస్తము నేను ఏ రీతిగా జరిగించుతునో, నీ వాక్యానికి నీకు ఇదిగో అనుకూలంగా, ప్రతికూలంగా ఎక్కడ నేను ప్రవర్తించినటువంటి విషయాలను కాకుండా ఇదిగో అనుకూలంగా జరిగించిన వాటిని జ్ఞాపకం చేసుకొని, కృపతో జ్ఞాపకం చేసుకొనమని కన్నీళ్లు విరిచి ప్రార్థన చేస్తున్నాడు. అంటే కన్నీళ్ళు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాయి, కన్నీళ్ళు మనసు మారుస్తుంది. కన్నీటి ప్రార్థన ఒక వ్యక్తిని ఇదిగో తనలో ఉన్నటువంటి బాధనంతటిని వివరించే విధంగా ఇదిగో ఆ ప్రార్థన వస్తుంది. ఇక్కడ మనం చూస్తే కన్నీళ్లు విడుస్తున్నాడు ఒక పశ్చాత్తాపమైన హృదయంతో. అయ్యా, ఇప్పుడైతే నేను ఒకవేళ ఆజ్ఞ అతిక్రమించి ప్రతికూలంగా జీవించానేమో, అయితే నీ సన్నిధిని నేను సత్యముతో, యథార్థతతో ఇదిగో సమస్తమును ఏ రీతిగా నేను జరిగించానో నీ దృష్టికి అనుకూలంగా వాటిని జ్ఞాపకం చేసుకొని, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కృపను నా ఎడల కనబరచు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి హిజ్కియా స్వస్థపడ్డట్లు మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి వారలారా, నీకు అస్వస్థతలో స్వస్థతను కలుగు చేసేది దేవుని కృప. ఇదిగో నీవు ఎలాంటి అస్వస్థతతో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యముతో ఉన్నావో, ఎలాంటి శరీర రుగ్మతతో ఉన్నావో, ఎలాంటి శరీర బలహీనతతో ఉన్నావో, ఎలాంటి ఇదిగో దీర్ఘకాలమైనటువంటి వ్యాధులతో ఉన్నావో, దీర్ఘకాలమైనటువంటి ఇదిగో ఆ వ్యాధికి నయము కానటువంటి పరిస్థితులతో నీవు ఉన్నావో, హిజ్కియా వలె అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో. అయ్యా నీ కృపను ఆ ఎడల ఉంచు. నేను నీ దృష్టికి ఏ రీతిగా యథార్థంగా, సత్యంగా, నీతిగా, అనుకూలంగా ప్రవర్తించానో వాటిని జ్ఞాపకము చేసుకొని నన్ను స్వస్థపరచు, నన్ను
బాగు చేయి, నన్ను గుణపరచు అని హిజ్కియా వలె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలిగితే ఆ కృప నీకు ఉన్నటువంటి అస్వస్థతలో నుండి, అనారోగ్యములో నుండి, మరణకరమైనటువంటి రోగముల నుండి స్వస్థత కలుగు చేస్తుంది. స్వస్థత కలుగు చేయునుగాక. హల్లెలూయ. స్వస్థత వెనువెంటనే దేవుడు హిజ్కియాకి ఇచ్చినట్లు మనము చూడగలం. దేవుని కృప మొదటిగా ఒక వ్యక్తిని నశించిపోకుండా ఇదిగో రక్షణలోనికి నడిపిస్తుంది. ఎలాంటి ఇదిగో నాశన కూపం, ఇదిగో ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నావా, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ప్రభువారు వచ్చారని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆ శిక్ష అనేది నాశనానికి కారణం. ఆ నాశనములో నుండి దేవుని కృప నిన్ను రక్షణలోనికి నడిపించునుగాక. రెండవదిగా, దేవుని కృప నీ మరణకరమైనటువంటి రోగాలు అనబడినటువంటి అస్వస్థత, ఏమాత్రం స్వస్థత లేనటువంటి ఆ స్థానములో ఇదిగో స్వస్థతను దేవుని కృప కలుగు చేస్తుంది. దేవుని ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీదే మనస్సు నుంచి దేవుని కృప ద్వారా స్వస్థపరచబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, రెండవ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21-22 వాక్యాలను చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21-22 వాక్యాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21-22. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఇక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి, సిరియనుల తట్టు నుండి ఒక గొప్ప సైన్యము నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అనే ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవసించి, ఇదిగో ఆ ఉపవాస దినాన్ని ఆచరించాలని, చాటించాలని ఆ రీతిగా చాటించాడు. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంతో కూడినటువంటి యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనముల రాజ్యములు ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదని ఆ రీతిగా ప్రార్థిస్తూ, నీవే మా దిక్కు, నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు, ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేటుకు మాకు తోచకున్నదని, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో ప్రవక్త ద్వారా ఆ రీతిగా, ఇదిగో మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు యుద్ధం చేస్తాడు అని చెప్పబడిన పిమ్మట ఇదిగో మనం చదివితే అంతటా 20వ అధ్యాయం, అంతటా వారు ఉదయమును లేచే తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థుల గురుద్దరని చెప్పెను.
మరియు అతడు జనులను హెచ్చరిక చేసి, ప్రవక్త, వారి మధ్య ఉన్నటువంటి ప్రవక్త జనులందరినీ హెచ్చరిక చేసింది. ఇదిగో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవాను స్తుతించడానికి, దేవునిని స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, పాటలు పాడేవారిని గాయకులు అంటారు. ఆ గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడవాలి. సైన్యం ముందర నడుచుచున్నటువంటి వారు, సైన్యం ముందర వెళ్తున్నటువంటి వారు దేవుని కృప నిరంతరముండును అని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, మహింపరచాలి, దేవుని మహిమను కొనియాడాలి అని చెప్పాడు. ఆ రీతిగా హెచ్చరించాడు. ఆ రీతిగా ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేటుకు వారిని నియమించాడు. గాయకులను ఏర్పరిచి సైన్యం ముందర వారు దేవుని స్తుతించడానికి మాత్రమే వారిని ఏర్పరిచారు. వారు ఆ రీతిగా పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గానము చేయడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి మనసారా పాడడానికి ఆ సైన్యం ముందు ఉండి, ఎప్పుడైతే వారు ఆ రీతిగా ఇదిగో పాడటము మొదలుపెట్టి ప్రారంభించారో, యెహోవా యూదా వారి మీదకి వచ్చినటువంటి ఆ 3 రకాలైనటువంటి గుంపులను, అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేరు మన్య వాసుల మీదను మాటుగాండ్రను పెట్టాడు. ఆ మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతమైనట్లు మనము చూడగలం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి వారులారా, ఈ మాటలు వింటున్నటువంటి శ్రోతలారా, దేవుని కృప మనల్ని విడిచిపోకుండా ఉంటే, దేవుని కృప మనల్ని వెన్నంటి ఉంటే, దేవుని కృప ఇదిగో మనకు ఉంటే, ఇదిగో దేవుని కృప మనందరికీ, నీకును నాకును మనకు తోడై ఉంటే జరిగేటటువంటి కార్యములు, మొదటిగా నాశనములో ఉన్నటువంటి వ్యక్తులను దేవుని కృప రక్షిస్తుంది, రక్షణ కార్యము జరుగుతుంది. రెండవదిగా ఇదిగో అస్వస్థతలో ఉన్నటువంటి వారికి స్వస్థత కలుగుతుంది. మూడవదిగా ఇదిగో అపజయము పాలవుతామేమో, మాకు ఏమి తోచలేదు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని కృప జయము కలుగు చేస్తుంది. గనుక పర్వతములు వంటి శ్రమలు, మెట్టల వంటి హింసలు మనకు సంభవించినప్పుడు దేవుని కృప మనల్ని విడిచిపోదు. గనుక దేవుని కృపను వేడుకొనుము. ఆయన తన కృపను నీకు తోడుగా ఉంచి ఉన్నతమైన కార్యములు నీ ఎడల జరిగించునుగాక. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువును, ప్రేమాస్వరూపి, ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ దీనదాసుని అయా నిలువబెట్టుకుని తండ్రి, ప్రభా ఇదిగున్న తండ్రి అయా టీవీ మాధ్యమం ద్వారా మీ మాటలను ప్రకటించుటకు స్వామి నైనా మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ప్రభా వీక్షిస్తున్నారో, శ్రోతలుగా వింటున్నారో స్వామి నైనా వారి జీవితంలో ఎలాంటి నాశనం అనే విధానంలో ఉన్నారో వారిని ఆ శిక్ష నుండి రక్షణలోనికి తప్పించండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, అస్వస్థతలో ఉన్నారో, ఆ స్వస్థతల నుండి నీ కృప ద్వారా, అస్వస్థతలో నుండి నీ కృప ద్వారా వారిని స్వస్థతలోనికి నడిపించండి. అపజయముల భయం నుండి ఇదిగో జయమును కలుగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి హృదయంలో ఆత్మనీరు కట్టి ఫలింపచేసి నూరంతల ఫలాభివృద్ధిని దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదా అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్ 7799334117